నాస్టా నాకు దుడ్డు ఇస్తానంటూ బొంగుల మధ్య తిరిగినాడు. ఈడికి మేము వస్తే టిఫిన్ పెట్టి తట్టె కడిగి పెట్టాడు, టమ్లర్ కడిగి ఎత్తుకొస్తానని పోతాడా? సార్ ఈ దుడ్డు ఇచ్చేదంతా ఈడితో కట్టేయండి, వాళ్ళని చెడగొడద్దు, దుడ్డంతా ఇచ్చే. హలో సార్, నేను మధుని మాట్లాడుతున్నా. ఏంటి విషయం? పెద్ద సమస్య వచ్చింది. ఓ పని చేస్తారా? 2 మాలలు కొని రిజిస్టర్ ఆఫీస్కి తెచ్చేయండి. దేనికి? రండి చెప్తాను. హలో మధు, మధు ఏమైనా సార్? కొంచెం అర్జెంట్ పని ఉంది, మీరు తినేసిరండి. బిల్లు సార్ ఏంటి సార్ వెళ్ళిపోతాండారు? కొంచెం పని ఉంది, బిల్ కట్టేసి మిగతాది మీ దగ్గర ఉంచండి. ఓకే సార్. ఇదిగో తవరు తినండి సార్. సార్ దోశ కాసేపట్లో వచ్చేస్తుంది, చట్నీ కావాలనా? నీ అబ్బరే సుబ్బిగా ఒకరినే వచ్చినప్పుడు నీళ్లు కావాలా అని ఎప్పుడైనా అడిగినావా? ఇప్పుడు వచ్చి చట్నీ వేసేదా సాంబార్ పోసేదా అని అడుగుతాను. నీ అయ్యా చూడరా, నేను పెట్టి గేసులో బొక్కలో వేసి మోకాలు చెప్పులు ఎరగొట్టేస్తా. పోయేసి సాంబార్ బకెట్ ఎత్తుకొచ్చి పక్కనే ఉంచాలా. పో. తప్పకుండా వస్తారు. మధు థ్యాంక్ యూ. మీరు ఎక్కడ రాకుండా హ్యాండ్ ఇస్తారనని అప్పటి నుంచి భయపడుతూనే ఉన్నాను. పిలిచాక రాకుండా ఉంటాను చెప్పు. నా క్యారెక్టరే అంతండి. సడన్ గా అనుకుంటాను, కరెక్ట్ అని నా మనసు కనిపిస్తే చేసేస్తాను. ఈ పెళ్లి విషయం కూడా ఇవాళ పొద్దున్నే ఆలోచించాను. ఏదో రోజు జరిగి తీరాల్సింది కదా, ఈ రోజే జరగాలని ఆ దేవుడు నిర్ణయించాడేమో. సరే రండి వెళ్దాం, మా వాళ్ళని పరిచయం చేస్తాను.